హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. మనం చూస్తే ఆస్ట్రేలియాలో ఉత్తర రాష్ట్రంలో ఉన్నటువంటి క్వీన్స్లాండ్లో కార్చిచ్చులు అంటే ఫారెస్ట్ ఫైర్స్ అనేవి సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు కార్చిచ్చులు లేదా ఫారెస్ట్ ఫైర్స్ అంటే ఏంటి, వేటి వలన ఇవి వస్తాయి అంటే కాజెస్ ఏంటి, అలాగే ఎన్ని రకాలు ఈ ఫారెస్ట్ ఫైర్స్ అన్నటువంటివి, దీనివల్ల ఉండేటటువంటి ఎఫెక్ట్స్ ఏంటి, దానిని మిటిగేట్ చేయడానికి మన భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. మరి ఏ కంటెక్స్లో దీని గురించి చదువుకుంటున్నాము అంటే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి క్వీన్స్లాండ్లో ఇప్పుడు చాలా కార్చిచ్చులు అనేవి రావడం జరిగింది. ఆ నేపథ్యంలో ఫారెస్ట్ ఫైర్స్ లేదా కార్చిచ్చులు లేదా వైల్డ్ ఫైర్స్ లేదా బుష్ ఫైర్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. అంటే ఏంటి, ఏదైనా ఒక ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించి అక్కడ మనం కంట్రోల్ చేయలేనంతగా ఫైర్ అనేది స్ప్రెడ్ అయితే దాన్ని మనం కార్చిచ్చు అనేసి పిలుస్తూ ఉంటాం. అయితే చూడండి, ఇవి విండ్ అలాగే టోపోగ్రఫీ వీటి ఆధారంగా స్ప్రెడ్ అవ్వటం అనేటటువంటిది మారుతూ ఉంటుంది. అయితే ఏదైనా ఈ ఫారెస్ట్ ఫైర్కి సంబంధించి స్ప్రెడ్ అవుతోంది అంటే దానికి ముఖ్యంగా 3 ఎలిమెంట్స్ అనేది అవసరం. ఏంటా 3 ఎలిమెంట్స్? ఒకటి ఫ్యూయల్. అంటే ఇక్కడ ఫ్యూయల్ అంటే మనం ఏదైనా తీసుకెళ్ళిపోయటం అలా కాదండి. ట్రీస్ కానీ గ్రాస్ కానీ ఇలాగా ఫ్లేమబుల్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవి ఉండాలి. రెండవది ఆక్సిజన్ సప్లై అనేది ఉండాలి. 3 హీట్ సోర్సెస్ అనేది ఉండాలి. అంటే ఫైర్ అనేది రావాలి అంటే దానికి సంబంధించి హీట్ సోర్స్ ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్లో అనుకోండి, ఎండిపోయిన ఆకులు అనేవి ఒకదానికొకటి తగులుకోవటం రాసుకోవటం వల్ల కొన్నిసార్లు అగ్ని అనేది ఉత్పత్తి అవుతుంది. లేదంటే మనుషులు ఎవరైనా ఫారెస్ట్లోకి వెళ్ళి అక్కడ బీడీలు సిగరెట్లు కాల్చి అలా పడేయటం వల్ల వస్తుంది. కొంతమంది ఏంటి, ఈ గొర్రెలని వీటిని మేపటానికి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు నైట్ టైం అక్కడ స్టే చేయాలి అంటే క్రూర మృగాలు ఏవి రాకుండా ఉండటానికి చుట్టూ నిప్పు పెట్టుకుంటూ ఉంటారు. దీనివల్ల కొన్నిసార్లు స్ప్రెడ్ అవుతుంది. అలాగా హీట్ సోర్సెస్ అనేవి ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడే ఈ ఫారెస్ట్ ఫైర్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఆస్ట్రేలియాలో ఇదిగో క్వీన్స్లాండ్ అన్నటువంటిది ఇక్కడ ఉంది. ఇక్కడ ఇప్పుడు బుష్ ఫైర్స్ అనేది రావటం జరిగింది. చూడండి, పైనేమో ఇండోనేషియా, ఇటువైపు ఏమో పపువా న్యూగినియా, సోలమోన్ ఐలాండ్స్ అన్నటువంటివి వనౌతు, అలాగే ఫ్రాన్స్కి సంబంధించినటువంటి న్యూ క్యాలడోనియా అన్నటువంటి ఇవి ఇక్కడ ఉన్నాయి. న్యూజిలాండ్ ఏమో ఇక్కడ ఉంది. చూడండి, ఆస్ట్రేలియాని న్యూజిలాండ్ని సపరేట్ చేసేది ఏంటి, టాస్మాన్ సీ అన్నటువంటిది. అలాగే సోలమన్ ఐలాండ్స్ని ఆస్ట్రేలియాని సపరేట్ చేసేది ఏంటి, కోరల్ సీ అన్నటువంటిది. అలాగే ఇంకొక వైపు ఏమో ఇండియన్ ఓషన్ అన్నటువంటిది ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అలాగే క్వీన్స్లాండ్కి సంబంధించి చూడండి, మౌంట్ ఎట్నా అన్నటువంటిది ఎక్కడ ఉంది అంటే ఆస్ట్రేలియాలో ఉంది. ఆస్ట్రేలియాలో కూడా పర్టికులర్గా అడిగితే మనకి ఎక్కడ ఉందని చెప్తాం, ఈస్ట్ సైడ్ ఉంది. అంటే నార్త్ ఈస్టర్న్ పార్ట్లో ఈ మౌంట్ ఎట్నా అన్నటువంటిది ఉంది, క్వీన్స్లాండ్ రాష్ట్రంలో ఉంది. అయితే ఈ కార్చిచ్చులు ఎన్ని రకాలు అంటే 3 రకాలు. ఒకటి సర్ఫేస్ ఫైర్స్ అంటే ఫారెస్ట్ ఫ్లోర్ అంతా కూడా కాలిపోతుంది. 2 గ్రౌండ్ ఫైర్స్ అంటే ఏంటి, ఇది సాయిల్ అలాగే మనం చూస్తే పీట్ ఆర్గానిక్ లేయర్స్ ఏవైతే ఉంటాయో సాయిల్లో వాటిని కూడా ఇది దహించేస్తుంది. 3వది క్రౌన్ ఫైర్. క్రౌన్ ఫైర్ అంటే ఏంటి, మనకి పెద్ద పెద్ద చెట్లు అనేవి ఉంటాయి కదా, క్యానోపీ థిక్ క్యానోపీ అనేది ఉంటుంది కదా, వాటన్నింటికి స్ప్రెడ్ అయ్యి వాటన్నింటినీ దహించి వేస్తుంది. అది క్రౌన్ ఫైర్ అంటే. మరి ఈ కార్చిచ్చుల వల్ల ఉండే ఎఫెక్ట్స్ ఏంటి అంటే, ఒకటి ఎకలాజికల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అవునా, ఇప్పుడు కార్చిచ్చు అనేది అంటే దావానలం అని కూడా అంటూ ఉంటాము. అయితే ఇది వేగంగా విస్తరిస్తూ వెళ్ళిందనుకోండి, అక్కడున్న చెట్లు కాలిపోతాయి, అందులో చిక్కుకున్నటువంటి జంతువులు చనిపోతాయి. దానివల్ల ఎకలాజికల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అలాగే ఎయిర్ క్వాలిటీ కూడా. అంటే ఏంటి, ఎక్కువ కార్చిచ్చులు అనేవి సంభవించినప్పుడు విపరీతంగా మంటలు వచ్చినప్పుడు ఎక్కువగా పొగ అనేటటువంటిది వెదజల్లుతుంది. అలాగే పర్టికులేట్ మ్యాటర్ అనేటటువంటిది రిలీజ్ అవుతుంది. దాంతో అక్కడ ఎయిర్ క్వాలిటీ అన్నటువంటిది విపరీతంగా పడిపోతుంది. 3 కార్బన్ ఎమిషన్స్. ఇప్పుడే చెప్పుకున్నాం, ఫారెస్ట్ ఫైర్స్ వల్ల ఈ స్మోక్ అనేటటువంటిది ఎక్కువగా వస్తుంది. అది కార్బన్ డయాక్సైడ్ ఇలాంటి వివిధ రకాల వాయువుల్ని అక్కడ రిలీజ్ చేయటం వల్ల అది క్లైమేట్ చేంజ్కి మరింతగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే ఎకనామిక్ లాసెస్ అంటే ఏంటి, కేవలం అడవులు చెట్లను మాత్రమే కాదు కదా, మధ్యలో ఇళ్ళున్నా ఊర్లున్నా కూడా వాటితో పాటు మొత్తం ఫారెస్ట్ ఫైర్ అనేటటువంటిది స్ప్రెడ్ అవుతుంది. సో ఆ మధ్యలో ప్రాపర్టీ డ్యామేజ్ అవ్వచ్చు, అగ్రికల్చర్ డ్యామేజ్ అవ్వచ్చు, ఫారెస్ట్రీ ఇండస్ట్రీస్ అనేవి డ్యామేజ్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా కార్చిచ్చుకు సంబంధించి ఎఫెక్ట్స్గా మనం చెప్పచ్చు. మరి వీటిని తగ్గించడానికి తీసుకున్న మిటిగేషన్ మెజర్స్ ఏంటి అంటే, ఫైర్ బ్రేక్స్ని ఏర్పాటు చేయటం. అంటే ఏంటి, ఫారెస్ట్ మధ్యలో ఒకవేళ విపరీతమైనటువంటి కార్చిచ్చులు వచ్చినా ఒక చోటు నుంచి ఇంకొక చోటికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఫారెస్ట్ అనుకోండి,
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ అయింది ఫారెస్ట్ ఫైర్ అన్నటువంటిది, అది ఇలా స్ప్రెడ్ అవుతూ వెళ్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఫారెస్ట్ బ్రేక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇలా ఈ మధ్యలో గ్యాప్ అనేది ఇస్తామన్నమాట. మళ్ళీ ఇలా అంటే ఏంటి, ఇక్కడి వరకు ఒకవేళ స్ప్రెడ్ అయినా మళ్ళీ ఈ గ్యాప్ అనేది ఉంటుంది కాబట్టి అది ఇక్కడి వరకు రీచ్ అవ్వదన్నమాట. సో దీన్నంతా కూడా మనం ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది. అదే ఇక్కడ వచ్చినా లేదా మిడిల్లో వచ్చినా కూడా యువతల వాటికి స్ప్రెడ్ కాకుండా ఉండటం అన్నటువంటిది. అలాగే కంట్రోల్డ్ బర్న్స్ అంటే ఏంటి, అక్కడికి వెళ్ళి ఇందాక చెప్పుకున్నట్టుగా పశువుల మేత కోసమని అలాగా ఇష్టం వచ్చినట్టుగా మంటలు అనేవి పెడుతూ ఉంటారు. సో అలా కాకుండా వాళ్ళకి ఎంత అవసరమైతే ఆ లిమిట్ని సెట్ చేసుకోవటం అనేది అవసరం. అలాగే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని తీసుకురావాలి. అంటే ఈ ఫారెస్ట్ ఫైర్స్ని త్వరగా డిటెక్ట్ చేసి వాటికి త్వరగా రెస్పాండ్ అయ్యేలాగా చూడాలి. అలాగే పబ్లిక్ అవేర్నెస్ అన్నటువంటిది ఇంపార్టెంట్. చాలామంది అక్కడికి వెళ్ళి బీడీలు ఎందుకు పడేస్తారు, ఏమవుతుందిలే అన్నటువంటి ఒక నెగ్లిజెన్స్ అనమాట. అలాంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇదిగో ఇలా అవ్వటం వల్ల ఫారెస్ట్ మొత్తం కాలిపోయే ప్రమాదం అనేది ఉంది కాబట్టి ఇలా చేయకూడదు, ఫారెస్ట్ని కన్జర్వ్ చేయాలి, ఇలాగా ఎడ్యుకేషన్ ఇవ్వటం అనేది తప్పనిసరి. అలాగే గవర్నమెంట్ కూడా కొన్ని ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది. ఏమేమి ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది చూడండి. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఫారెస్ట్ ఫైర్స్ అన్నటువంటిది 2018లో స్టార్ట్ చేయటం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే ఫారెస్ట్ ఫైర్స్ని తగ్గించడం. అది కూడా అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ఫ్రింజ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేస్తూ ఈ ఫారెస్ట్ ఫైర్స్ని తగ్గించడానికి ఉపయోగపడాలి. రెండవది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, ఫారెస్ట్ ఫైర్స్ ఏమేమి వస్తున్నాయి అన్నట్టుగా మానిటర్ చేసి దానికి సంబంధించినటువంటి డేటాని ఇస్తుంది. 3 ఫారెస్ట్ ఫైర్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ స్కీమ్ అన్నటువంటిది. ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్. దీని కింద ఏంటి అంటే ఫారెస్ట్ ఫైర్స్ని మేనేజ్ చేయడానికి స్టేట్స్కి సెంటర్ అన్నటువంటిది సపోర్ట్ని ఇస్తుంది. ఇది కార్చిచ్చులకి సంబంధించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.